సో అది దేవునికి ఇష్టం. ఇలాగ చేయడం వలన ఏంటి లాభాలు, ప్రయోజనాలు కొన్ని మీ ముందు ఉంచుతాను. 103వ కీర్తన 1వ వచనంలో చూద్దాం. 103వ కీర్తన 3వ వచనం చూడండి. ఇందులో మనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోవద్దంటూ 3వ వచనంలో, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించును, నీ సంకటములన్నిటినీ అంటే రోగములన్నిటినీ కుదుర్చు. ఆయన స్తుతించడం వలన, ఆయన కీర్తించడం వలన ఏమిటి ప్రయోజనం అంటే ఆయన మనలను, మన పాపములన్నీ క్షమిస్తాడు, మన సంకటములన్నీ రోగములన్నీ కూడా కుదురుస్తాడు. ఇవి రెండు. ఇక చెప్పాలంటే చాలా ఉంటాయి. క్షమించబడిన తర్వాత పొందే ఆశీర్వాదాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి, చాలా వ్యత్యాసంగా పలు రకాలుగా ఉంటాయి. రోగం కుదర్చడం అంటే కేవలం శరీరంలోనే కాదు, మానసికంగా, శారీరకంగా, ఇంకా అన్ని రకాలుగా. ఇవి ఎలా వస్తాయి అంటే పై వచనాల్లో 1, 2 వచనాలు చూస్తే అన్ని విషయంలో ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోకుండా ఆయన్ని స్తుతి చెల్లించడం ద్వారా ఈ 2 ప్రయోజనం. లేదండి నాకు కుదరదండి, నాకు వీలవదండి, నాకు రావట్లేదండి, నా నోరు పెగలట్లేదండి, నాకు ఇంట్రెస్ట్ లేదండి, కేవలం వస్తాను, వింటాను, కూర్చుంటాను తప్ప నేనేం చెప్పనండి, నా నోటితో ఏం పలకనండి, నేను స్తుతించడం అంటే నాకు పెద్ద ఇష్టం ఉండదండి, ఆరాధించడం నాకు పెద్ద ఇష్టం ఉండదండి అని అనుకుంటే దానివల్ల కలిగే నష్టం కూడా ఉంది. దానివల్ల నీకు పొందలేనివి ఉన్నాయి. దాని గురించి ఏం చెప్పారు పాత నిబంధనలో ఒక మాట, కొత్త నిబంధనలో ఒక మాట చూస్తే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనంలో ఒకసారి ఆ మాట చదవండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించవలెను. మనం ఉన్నాము, తింటున్నాము, ఉంటున్నాము, బ్రతుకుతున్నాము అంటే అది దేవుని సెలవే అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే దేవునికి ఏం చెల్లించాలి? స్తుతి చెల్లించాలి. అలా చేయకపోతే 19వ వచనంలో ఏమవుతుందో ఇజ్రాయేల్ ప్రజలకి ఆ రోజు పాత నిబంధనలో చెప్తున్నాడు దేవుడు. నువ్వు ఏమాత్రం దేవుణ్ణి మర్చిపోయినా, ఇంకా నువ్వు వేరే ఏమైనా చేసినా అది నీకు